బట్ గవర్నమెంట్ మీకు ఎంతవరకు సహకరిస్తున్నది? ఇనిషియలీ మేము సైదాబాద్లో ప్రోగ్రామ్ చేసింది మీ ఫస్ట్ టైం అంటే దే వర్ వెరీ ఫ్యూ పీపుల్ అమంగ్ అస్. ఐ మీన్ ఎక్కువ మంది లేకుండే మనం కష్టపడి చెట్లు నాటినాం. సో తర్వాత యంగ్స్టర్స్ ఇలాంటి మోస్ట్లీ యంగ్స్టర్స్ ఇలాంటి వాటి మీద దే డోంట్ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆర్ be a part of it because it doesn't give them any what you called kick or anything. I mean ఈవెన్ మనం కూడా పార్టీస్ గిటీస్కి చేస్తాం కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ కమ్. బట్ వీ హ్యాడ్ ఫ్యూ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ ఫ్రెండ్స్ అమంగ్ అస్. సో వాళ్ళు వచ్చారు, సపోర్ట్ చేసారు. తర్వాత ఏంటంటే ఆ ఫస్ట్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంకా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించినాం. అయితే ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంకా జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ నడుపుతున్నారు. అంటే హైదరాబాద్కి ఒక గ్రీన్ సిటీగా మారాలని వాళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ డ్రైవ్ చేస్తున్నారు. సో కశ్యప్, ఆదిత్య, కిషోర్ వీళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక మీటింగ్ కండక్ట్ చేసిండే. అక్కడ అటెండ్ అయ్యారు, ప్రశ్నించారు అసలు ఇన్ వాట్ వే దే కెన్ హెల్ప్ అస్ అవుట్ ఆర్ ఇన్ వాట్ వే వీ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ దేర్ ప్రాజెక్ట్ అని క్వశ్చన్లు అడిగినాం. తర్వాత ఐ మీన్ they came forward and helped us. I mean అంటే we as students అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ అరే గవర్నమెంట్ అంటే ఏడా వాళ్ళు లైట్ గా తీసుకుంటారు అని మనం ఎప్పుడు చూసిన అట్లనే అనుకుంటాం కదా. ఐ మీన్ వీ థాట్ దట్ ఓకే గవర్నమెంట్ విల్ నెవర్ రియల్లీ షో ఇంట్రెస్ట్ ఇన్ దిస్ థింగ్స్, దే విల్ రియల్లీ నాట్ షో ఇంట్రెస్ట్ అని మనం అనుకున్నాం. కానీ the way they helped us, I mean it was awesome, surprising also. Yeah, it was really surprising. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మీకు ఫండ్స్ కూడా రేస్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎట్లా? ఐ మీన్ ఇనిషియల్ గా మేము ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు విత్ ఇన్ మై ఫండ్స్ అంటే విత్ ఇన్ అస్ ఫండ్స్ పుల్అప్ చేసుకొని చేసాము. అక్కడ మాకు కొద్దిగా ప్రాబ్లం అయింది. ఎలా, ఎందుకు, వై యు నీడ్ మనీ ఫర్ దిస్? అంటే టు బై ద ప్లాంట్స్, సాప్లింగ్స్ అండ్ ఫిట్టింగ్స్ కి, ప్లస్ ప్లాంట్స్ పెట్టిన తర్వాత ఇన్ ఆర్డర్ ట్రీ గార్డ్స్ వీటన్నిటికి ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఇనిషియల్ గా వీ హ్యావ్ టు పుల్ అప్ అండ్ as our team is very small, we could do our best and in very small. And how many members meer team lo enta mandi unnaru? We started with 3 people and now thank God we are adding up many people and okay and we are expecting much more people and so initial ga funds lo problem ayindi and we couldn't do the tree guards alanti pettalekapoyamu. GHMC vallu they said they are going to support us and go ahead and take introduce wherever whatever you want and they are going to support. Oka roju GHMC office ki ellanu and I was surprised to see how government people are working so hard and usually people mentality ante government people ante work government వాళ్ళు పని చేయరని మనం అనుకుంటాం as if private people చేసినట్టు and but the way they respond the way they like giving support to us is very good. I appreciate government in regards to this. Okay మేడం, ఇప్పుడు మీకు ఫండ్స్ అవసరమా అని అడిగారు, కానీ మాకు చాలా అవసరం. ఎందుకంటే ట్రీస్ కొనవాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఫ్రూట్ ట్రీస్ పెట్టాము మేము సైదాబాద్లో. ఫ్రూట్ ట్రీస్ అంటే ఒక్కొక్కటి 50 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మేము 100 ట్రీస్ కొన్నాము. అక్కడ ఒక 67 to 80 వరకు మేము ప్లాంటేషన్ చేశాము. సో వాటిని మళ్ళీ కాపాడడానికి ఒక ప్లాంట్ వెనుక అట్లీస్ట్ 2 to 3 years కష్టపడాల్సి ఉంటుంది. ఫాలో అప్ చెట్టు పెట్టాము కానీ దాని తర్వాత బతికించడం అనేది చాలా ఇంపార్టెంట్. మనలాగే అది కూడా మనలాగే అది. సో అది బతికేంత వరకు ఫాలో అప్ చేయాలంటే ఒక 3 to 4 years దాన్ని కాపాడుతూ ఉండాలి. సో మేము అవేర్నెస్లో ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే కాలనీస్కి వెళ్తున్నాము, చెట్లు పెట్టండి కానీ నీళ్ళు ప్రాబ్లం ఉందంటే మీరు బట్టలు ఉత్తుంటారు, లేడీస్ బట్టలు ఉత్తుంటారు, బట్టలు పిండి నీళ్ళు ఎక్కడో మూరలో పడేయకుండా చెట్టుకు పోయండి. కొన్ని ప్లేస్లలో విలేజ్లెస్ అయితే మామూలుగా ఓపెన్గా ఫేస్ వాష్ చేసుకోవడం, బాతింగ్ చేసుకోవడం, ఆ చెట్టు దగ్గర స్నానం చేయండి, చెట్టు దగ్గర ముఖాలు కడుక్కోండి, వేస్ట్ నీళ్ళు అన్నీ అక్కడ పోయండి. అంటే వాటర్ ప్రాబ్లం ఉండకుండా ఇలాంటి టిప్స్ కూడా కొన్ని చెప్తున్నాం. సో ఇలాంటి వాటి కోసం ట్రాన్స్పోర్టేషన్, ట్రీ గార్డ్స్ పర్చేసింగ్ వీటి కోసం మాకు ఫండ్స్ అవసరం ఉంది. సో రీసెంట్లీ అయితే జిహెచ్ఎంసీ మాకు కొంచెం సపోర్ట్ చేస్తుంది. వాలంటీర్ ఎవరైతే ఆర్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ వాళ్ళతో మేము అడుగుతున్నాం, మా ప్రాజెక్ట్ చెప్తున్నాం. సో ఇట్లా మీరు హెల్ప్ చేసినట్టుంది, మీరు డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా ఇలా ఇండైరెక్ట్ అయినా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందని ఫండ్స్ తీసుకుంటున్నాం. ఈ ఫౌండేషన్ ఓన్లీ ఫర్ ఈ చెట్లు నాటడం ఇలాంటిది కాకుండా ఎనీ అదర్ యాక్టివిటీ చేస్తుందండి? అంటే ఇప్పుడు ఏంటంటే ప్లాంటేషన్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్, వన్ ఆఫ్ ద సొల్యూషన్ అని చెప్తున్నాం మనము. అండ్ దీంతో పాటు ఏంటంటే మన గ్లోబల్ వార్మింగ్ కావడానికి ప్లాస్టిక్ కూడా ఉందన్నమాట, సాయిల్ ఎరోజన్స్ ఇవన్నీ రావడానికి.
సో ప్లాస్టిక్ని తగ్గించుకోవడానికి క్లాత్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ మాకు విజయరామ్ సార్ గారు ఉన్నారు, ఎమరాల్డ్ విజయరామ్ సార్ గారు. వారు బాగా హెల్ప్ చేస్తారు, వాళ్ళే గైడ్ చేస్తారు మాకు. సో వాళ్ళతో కలిసి క్లాత్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చేస్తున్నాం అనమాట. అండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ కొన్ని కాలనీస్ లాగా చేసేసి అపార్ట్మెంట్ తీసుకొని అపార్ట్మెంట్లో క్లాత్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. అండ్ అక్కడ చేసిన దగ్గర అక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే సర్టిఫై చేయడం, ఏంటంటే దిస్ అపార్ట్మెంట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ అనేసి ఒక సర్టిఫై చేయడం. అండ్ రెగ్యులర్గా వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేసి చూడడం. ఒక టెంపరీ సొల్యూషన్ అనేది ఇది చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకా కంఫర్టబుల్గా ఏంటంటే క్లాత్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళడానికి వాళ్ళు అందరూ ఆలోచిస్తుంటారు, అంత ట్రెండీగా ఉండదు కాబట్టి దానికి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచిస్తున్నాం అనమాట. అంటే ఇంకా కంఫర్టబుల్గా అందరూ తీసుకెళ్లేటట్టు, అందరూ క్యారీ చేసేటట్టు ఎలా ఉంటుంది అని కూడా చూస్తున్నాం. వీఆర్ జస్ట్ వర్కింగ్ ఆన్ దట్. ఈ పర్యావరణంతో పాటు మేము ఇంకా పర్యావరణం రక్షించాలంటే ముందు సమాజంలో ఉన్న ఈనాటి పిల్లలు బాలల నుంచి బాగుండాలనేది మా యొక్క ఇంటెన్షన్. సో మేము స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్స్, ఆర్ఫనైజెస్ అంటే అనాథ పిల్లల హోమ్స్కు వెళ్ళేసి వాళ్ళకు మంచి చెప్పడం, అంటే ఒక 1-2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి ఇట్లా ఉండకూడదు, లైఫ్ యొక్క వాల్యూస్ ఏంటి, పేరెంట్స్ వాల్యూస్ ఏంటి. ఒక స్ట్రీట్ పైకి వచ్చిన అబ్బాయి, స్ట్రీట్ చిల్డ్రన్ అంటే మీరు చెప్పేది ర్యాక్ పిక్కర్స్ అండ్ బెగ్గింగ్ చిల్డ్రన్, వర్కింగ్ చిల్డ్రన్ ఆల్సో అంటే వాళ్ళ లైఫ్ అనేది ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు అంటే దీనికి పర్యావరణానికేనో దానికి సంబంధం ఏంటి? ఇప్పుడు వాళ్ళకి తెలియదు, పిల్లలకు వెళ్తూ ఉంటారు, ఆ చెట్టు పోతు పీకేస్తారు, అంటే దాని విలువ తెలియదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇల్లిటరేట్. సో వాళ్ళని ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక మంచి విజ్ఞానవంతునిగా తయారు చేసినాం అనుకోండి. చాలా మంది ఉన్నారు, 100 మంది పిల్లలు మనకు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ వేరే వేరే హోమ్స్, గవర్నమెంట్ తరఫున కానీ ప్రైవేట్గా కొన్ని NGOs తరఫున కానీ ఎవరైతే రిజిస్టర్డ్ అయ్యారో వాళ్ళ తరఫున ఉన్న హోమ్స్కి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటాం. మీ వర్క్ చూసినప్పుడు, మీరు చేసే వర్క్ గురించి విన్నప్పుడు నాకు అనిపించింది, ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని, అంటే యంగ్స్టర్స్ అంటే నాట్ దట్ ఐ హ్యావ్ అ బ్యాడ్ ఇంప్రెషన్ అబౌట్ యంగ్స్టర్స్, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో మోస్ట్లీ యు సీ గైస్ ఎంజాయ్ చేయడం, సినిమాలకు వెళ్ళడం, యు సీ దమ్, ఇది ఏజ్ కాదని, యా బట్ వాట్ మేడ్ యూ, ఎందుకు అలా అనిపించింది మీకు? అంటే నేను పెరిగిన ఎన్వైరన్మెంట్ కూడా మీరు చెప్పారు, యూ సెడ్ ఈవెన్ ఈ సోషల్ సర్వీస్ లో నా ఫ్యామిలీస్, రిలేటివ్, ఫ్రెండ్ అందరు సపోర్ట్ ఉందండి. చిన్నప్పటి నుంచి నాన్నగారు కూడా చైల్డ్ లేబర్ క్యాంప్స్ కి వెళ్ళడం, అది అంటే చిన్నప్పటి నుంచి వచ్చింది అది. సో నేను MA సోషల్ వర్క్ లో జాయిన్ అయినప్పుడు అన్నయ్య పరిచయం మేడం, తను అప్పుడు ఆ స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్ లో కో-మేనేజ్మెంట్ హెడ్ ఉండే. సో పిల్లలకి ఇలా ఇంగ్లీష్ చెప్తావా అని ఒక ఆపర్చునిటీ షోన్ మీ అన్న వే అనమాట. సో నేను గ్రాప్ చేసేసి అలా ఆల్టర్నేట్ డేస్ వెళ్ళడం, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, అలా ఒక 10-11 మంత్స్ చెప్పాను. గత వారం ప్రసారమైన కార్యక్రమంలో పరిచయం చేసిన సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ అన్న సంస్థకు శ్రీమతి జయసుధ 10,000 రూపాయలు, ఐటీ డిప్యూటీ కమిషనర్గా పదవి విరమణ చేసిన వి విజయ్ కుమార్ 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అలాగే తుర్లపాటి నవీన్ కుమార్ 3,600 రూపాయల విలువైన నోట్బుక్స్ ను విద్యార్థులకు అందచేయగా, కరాటే ఇన్స్ట్రక్టర్ అయిన మహ్మద్ జావేద్ అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పుతానని ముందుకొచ్చారు. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న సురేష్ ఈ సంస్థ నిర్మించనున్న భవనానికి తన వంతు సహాయం చేస్తానని అన్నారు. అయితే ఈ సంస్థలో ఆశ్రయం పొందిన అమ్మాయిల కథనాలు తమను అమితంగా కదిలించాయని, వారి విద్యా వికాసాల కోసం CSS చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.